వేదికను అలంకరించిన పెద్దలకు మరి మా యొక్క అగ్రదుడైన సురేశయ్య వారికి నా యొక్క ద్వాదశ బ్రహ్మములు అదేవిధంగా మరి ఈ యొక్క సభ వినడానికి వచ్చిన సోదరి మనులకు నా యొక్క హృదయపూర్వకములు. ఇప్పుడు ఇది మా యొక్క రాయచూరు గ్రామంలో మా గురువుగారు ఉన్నప్పుడు ఈ ముత్యాల సుబ్బయ్య వెంకట సుబ్బయ్య గారు వారి సతీ సమేతంతో అక్కడ వచ్చేవారు. అక్కడ వచ్చి మరి నా దగ్గర మంచిగా మాట్లాడేవాడు, ఎంతో ప్రేమతో మాట్లాడుతుండే. నీవు ఎస్టీ సమస్యల గురించి ఏమైనా తెలుసుకున్నావా అని అడుగుతుండే. అయ్యా మరి తెలియజేయండి అంటే చాలా ముందుగా తెలియజేస్తుండే. అటువంటి మహనీయుడు ఈ బోధని క్రమ పద్ధతిగా తీసుకొని ఇంతని ప్రచారం తీసుకొచ్చాడు కాబట్టి అతనికి నా హృదయపూర్వక వందనములు అనిపిస్తూ, అదేవిధంగా వారి సత్యమైన నసమ్మ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు అనిపిస్తూ, మరి ఇప్పుడు ఏమి చెప్పాలని టైం లేదు. ఎంత చెప్పినా కూడా ఇంతవరకు సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్యములు అన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఎరకంటే ఏమి పరిపూర్ణం అంటే కూడా చెప్పుకుంటూ వచ్చినారు. మరి ఆత్మయే సర్వమని చూసు అతని సుఖము ఎంచగా ఎవరికైనా శక్యమవునే అతడు దేవదేవుడు ఈ అవనిలోనన్నాడు. అంతటా ఉన్నది ఆత్మని చెప్పడమే కానీ భాగవత కృష్ణ ఏమంటాడు, అంతట గలది ఎరగని ఎంతో వాదించుచుంది ఎరగని వారలు అంతట ఇంతట గలదు అంతటిదే కానీ ఇది అంతట గలదా, అది నిజమైతే అగుపడగలదా, అంతట గలదు ఒక అచలమే కానీ అంతటా గలదని దీన్ని అనరాదు వినరాదు అన్నాడు. అయితే ఈ ఆత్మ అట్లా ఉందని విచారం చేసినప్పుడు తన స్వరూపం కోల్పోయి తానే అనేక జన్మములకు కారణమైంది. తానే అనేక జన్మములకు కారణమయ్యి చిన్నదానికంటే చిన్నదయ్యి పెద్దదానికంటే పెద్దదయ్యి శోభిల్లుకుంట జన్మము చక్రం తిరుగుతుంది. కాలచక్రము కర్మచక్రము తిరుగుతుంది. కాబట్టి ఈ తిరగడం మానాలప్పుడు. ఈ తిరగడం మానాలంటే నిజ గురుని ఆశ్రయించాలా. నిజ గురువు ఏ ప్రకారంగా చెప్తాడో ఆ ప్రకారంగా వినాలా, విని కానీ ధరించాలా. ధరించి అప్పుడు ఏం చెప్తాడు గురువు, ఏం చెప్తాడు నిజ గురువు, అరే ఎప్పటికున్నది ఒకటి ఉందిరది అన్నాడు. ఏమి అది? తా నేననక నిండిన దానికి పేరేమి భయలు. తా నేననుచును నేనని ఎద నేనెవ్వరు నేనెరకవు. ఉంటే లేనే లేననువే లేనే లేనని నేను లేకపోయినక తానుండు కదా. ఉంటే తానెట్లా నీ వెరిగలవు. లేనే లేదనివి అంటే లేనే లేదని అన్నాడు. అయితే తాను లేకపోయినాక అక్కడ ఉంది అనవాడికి ఎవడన్నా ఉండరు. అక్కడ ఎంతవరకు అయినా నేను లేకపోవాలా. నేను ఎంతటి దాన్ని నేను జాగ్రత్తలో ఉండను, స్వప్నంలో ఉండను, సుశుద్ధిలో కూడా ఉండను, మరి తూర్యంలో కూడా ఉండను. తూర్యాతీతమైన పరిపూర్ణ పరభావ్యం అందు నేను లేను. నేను లేనని తెలుసుకొని నాకు అతీతమైన పరిపూర్ణ పరభావ్యము, అది పరబ్రహ్మము, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నదని తెలుసుకొని దానిపైన నీ మనసు ఎల్లప్పుడూ అహోరాత్రులు దానిందు నీవు ఉండినప్పుడు నీ జన్మ మరి ధరిస్తుంది. నీ భవరోగ సంసారం కూడా దాటుతావు. దాటిన తర్వాత అప్పుడు నీ జన్మ సార్థకమని చేసుకోవాలని ఉపన్యాసం ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై.